వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. కేతు గ్రహం తన స్వనక్షత్రం అయినటువంటి ఈ యొక్క మకా నక్షత్రం మీద పయనం చెందటం వల్ల మార్చి 29, 2026 నుండి డిసెంబర్ 5, 2026 వరకు, అంటే రాబోయే 252 రోజుల పాటుగా, అంటే దాదాపుగా 8.5 నెలల పాటుగా ఇలాంటి ప్రభావాన్ని చూపిస్తాడు. ఏ రెమెడీస్ చేసుకుంటే, పరిహారాలు చేసుకుంటే మనకు పాజిటివ్ రిజల్ట్ వస్తుంది, ఇవన్నీ కూడా సవివరంగా చూద్దామండి. మకర రాశి వారికి అష్టమ స్థానంలో కేతువు స్వనక్షత్రం అనేటువంటి మకా నక్షత్రం మీద పయనం చెందడం వల్ల, అంటే గోచారం చెందడం వల్ల ఎలాంటి శుభ ఫలితాలు ఇస్తున్నారు ఏమిటి చూద్దామండి. మకరానికి అధిపతి శని. మకరంలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, 9 నక్షత్ర పదాలు ఉంటాయి కదా. వీరందరికీ కూడా వర్తిస్తాయండి. 8వ స్థానంలో మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, అంటే 8వ స్థానం అవుతుందండి. 8వ స్థానం అంటే ఏంటంటే రహస్యాలు, సీక్రెట్స్, సడన్ ఈవెంట్స్ జరగడం, మంచిది కానీ చెడు కానీ, పూర్వీకుల ఆస్తి, ఇన్హెరిటెన్స్, అక్కల్ట్ అంటే సంఖ్యాస్త్రం, జ్యోతిషం, రేఖీ, వాస్తు, అదేవిధంగా డీప్ సైకాలజీ, వీటన్నిటి మీదుగా మకా మీద కేతు సంచరిస్తూ ఉంది. ఇది చాలా ఇంటెన్స్ కానీ స్పిరిచువల్గా హై పొటెన్షియల్ ఉన్న స్థానం అండి. ఈ సమయంలో ఈ 252 రోజుల కాలంలో మీనింగ్ ఆఫ్ సఫరింగ్, కర్మ, ఆస్ట్రాలజీ, తంత్ర, హీలింగ్ వంటి క్వశ్చన్స్ మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేయవచ్చు. కానీ అదే మీ నిజమైన జ్ఞాన ద్వారం అండి. కొన్ని సడన్ చేంజెస్ కూడా రావచ్చు. జాయింట్ ఫైనాన్స్ ఉంటాయి కదా, ఇన్సూరెన్స్ కానీ, ఇన్హెరిటెన్స్ కానీ, స్పౌస్ ఇన్కమ్, లేదా డీప్ ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్ రూపంలో కూడా మీకు కలిగే అవకాశం ఉంటుంది. ఏవైనా పాత భయాలు, దాగి ఉన్న అవమానాలు, గాయాలు, ఇవన్నీ కూడా సర్ఫేస్ మీదకి ఇప్పుడు వస్తాయి. దీనితో ఎమోషనల్లీ చాలాసార్లు బ్రేక్ డౌన్ కనుక జరిగితే, ప్రతి బ్రేక్ డౌన్ కనుక ఒక బ్రేక్ త్రూ దాగి ఉందని గుర్తుంచుకోండి. ఈ యొక్క ట్రాన్సిట్ రీసెర్చ్, ఇన్వెస్టిగేషను, అక్కల్ సైన్సెస్, జ్యోతిష్యము, ఆల్టర్నేటివ్ హీలింగ్, ఇవన్నీ నేర్చుకోవడానికి ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు అండి. మీ యొక్క పూర్వీకులు ఎవరైనా ఇట్లాంటి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అదే లైన్ మీకు కొనసాగుతూ ఉంటుందండి. ముఖ్యంగా ఏంటంటే సూచన, డార్క్ థాట్స్, అబ్సెషన్ను సరిగా ఛానలైజ్ చేసుకోండి. జర్నలింగు, క్రియేటివ్ వర్క్, హీలింగు, మొడాలిటీస్ వైపు ఎక్కువగా తీసుకెళ్ళాలి. రిస్కీ బిహేవియరు, అదేవిధంగా చీకటి దారులైన అడిక్షన్లకు దూరంగా ఉండాలి. ఆల్కహాల్, ఈ యొక్క క్యాషినోలు, కార్డ్స్ ఆటాలు, లేకుంటే ఇట్లాంటివి ఏదైనా ఉంటే కనుక బెట్టింగ్లు, ఇలాంటివి. రెమెడీ ఏంటయ్యా అంటే పితృతర్పణాలు వదలడము, నదీ తీరంలో దీపదానము, నాగ దేవతారాధన వంటి రిచువల్స్ ఏమైనా ఉంటే 8వ స్థానంలో కేతువుకు మంచి ఉపాయం అండి. ఇతరుల యొక్క కష్టాలను ఎంపథెటికల్గా వినకుండా మీకే హీలింగ్ ఇస్తుందండి. ఏది ఏమైనా 8వ స్థానంలో కేతు ఉన్నప్పుడు ఫైనాన్షియల్ పార్ట్నర్ యొక్క కావచ్చు, లేకుంటే జీవిత భాగస్వామి కావచ్చు, వ్యాపార భాగస్వామితో లిటిగేషన్స్, గొడవలు లేకుండా చూసుకోవాల్సిన పీరియడ్ అయితే కనపడుతూ ఉందండి.